గజబిన్నర నియోజకవర్గం కొండపల్లి మండలం గొల్లిపల్లి పంచాయతీలో ఉన్న చిన్నగూడెం గిరిజన విలేజ్కి సుమారు 30 గిరిజన కుటుంబాలు ఉన్నాయి. అయ్యా, మాకు ఎటువంటి రోడ్ సౌకర్యం లేదు. కనీసం స్కూల్ పిల్లలకి వెళ్ళడానికైనా సరే బుర్రలో వెళ్తున్నాము. మేము దేవిపల్లి వెళ్ళాలంటే సుమారు 4 కిలోమీటర్లు బుర్రలో నడిచి వెళ్ళాలని చెప్పేసి గత 5 సంవత్సరాలుగా జిల్లా అధికారులకి మాకు రోడ్డు సౌకర్యం కల్పించండి అని చెప్పేటప్పుడు కూడా కానీ ఎటువంటి రోడ్డు సౌకర్యం చేసిన పాపం పోలేదు. అంతేకాకుండా ఈ ఊరికి 2 కిలోమీటర్ దగ్గరలోనే గీన్పీల్ రోడ్డు వచ్చింది. ఆ గీన్పీల్ రోడ్డు వల్ల కూడా కనీసం చిన్న తోవ ఇచ్చినట్టయినా కనీసం ఉపాధి నిధులతోనైనా సరే 1 కిలోమీటర్ రోడ్డు నిర్మాణం చేసుకొని మా పిల్లలకి స్కూల్ సౌకర్యం తెచ్చుకోవాలని చెప్పి ఆలోచన ఉండేటప్పుడు కూడా అటువంటి సౌకర్యం చేయట్లేదు. ఇప్పటికైనా విజయనగరం జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఈ 30 గిరిజన కుటుంబాలు కూడా దేవిపల్లి పంచాయతీ నుండి సుమారు 4 కిలోమీటర్లు కనీసం ఉపాధి నిధులతో పిఎంజీ నిధులు తిన్న ఉపాధి నిధులతోనైనా సరే కనీసం గ్యామల్ రోడ్డు వేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాం. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యకాలంలో అడవితల్లి బాట నిర్మాణం తీసుకొచ్చారు. విజయనగరం జిల్లాలో ఒక్కటంటే ఒకటి కూడా అడవితల్లి బాట ఏర్పాటు చేయలేదు. సుమారు విజయనగరం జిల్లాలో గిరిజన గ్రామాలు 30 పైన ఉన్నాయి. కనీసం 30 గ్రామాలు కూడా అడవితల్లి బాట ఏర్పాటు చేసినట్టయితే సుమారు 200 గిరిజన గ్రామాలకి మౌలిక సౌకర్యాలు వస్తాయి. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు ఈ చిన్నగూడెం విలేజ్ని సమస్య పరిష్కారం చేస్తూ అడవితల్లి బాటని ఏర్పాటు చేస్తారని చెప్పి మీ ద్వారా గిరిజన నాయకులు తిమ్మప్పల ద్వారా వీడియో ద్వారా అధికారులు కోరుకుంటూ ఉన్నాం. జై ఆదివాసీ.